चारों ओर छल और कपट का ऐसा बादल छाया है, कुर्तान की तेजाब की ऐसी वर्षा हुई कि सारा संसार नर्क की दलसियों में डूब गया। कलयुग अपनी चरम सीमा पर पहुंच चुका है। I welcome Kalki team. केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द చరణం హృదయం మరణ భయం మరణ భయం మరణ భయం చితమే లోకహితం సుమృత వ్రతం సుమృత వ్రతం సుమృత వ్రతం చితమే లోకహితం సుమృత వ్రతం సుమృత వ్రతం సుమృత వ్రతం కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాहि పాहि పరమానంద కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాहि పాहि పరమానంద అధర్మాన్ని అణిచేయగ యుగ యుగాన జగములోన మరి మరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే అశ్వత్థామ దేవుడైనా ద్రోణుడైనా కర్మని ఎవరూ తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలావు, నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. అయితే సంధించ చక్రం విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు, నా శరీరము మరణిస్తుంది, ఈ యుగం అంతరిస్తుంది. కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. నేనా? కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భగుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం త్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను.
పగ రౌద్రం రగిలిన రేడు ఖడ్గం కలముగ శౌర్యం బలముగ కదిలే కాలుడు వీడు అరిధైర్యం సడలగా కదిరి ఆద్యంతం హడలగా అసుర అధ్యాయం మొదలుగా చదిరికాలో జయ్యో పాపం అయ్యో తగిన తగిన తైదారారు 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 తగిన తగిన తైదారారు. చీకటి భయంకరమైన రహస్యాలు తనలో దాచుకున్న చీకటి. అప్పటి వరకున్న జ్ఞానమంతా అజ్ఞానమైంది. అంతవరకు తెలుసనుకున్నవన్నీ తెలియనివయ్యాయి. మంచి మనసున్న వాళ్ళకు కూడా నేరం చేయాలనే కోరిక కలుగుతుంది. ఆ చీకటే అంతరికి దారి, అదే మరణం. చీకటే చాలగా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని భూమి రుధిరం సీమే నరకం ఈ జగమే చరితే కూలే నియతే లేదే సమయం దేనికిలే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరవేదం మాధవా రావుగా మరచితివేమో మాటని. భూమాత కూడా ఇక ఈ భారాన్ని మొయ్యలేక విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళింది. దేవతలు కూడా ఆమెతో పాటు వెళ్లి భూలోకంలో జరుగుతున్న అరాచకాలను వివరించారు. ఇక మీరు భూమిపై అవతరించాల్సిన సమయం వచ్చిందన్నారు. అప్పుడు విష్ణువు చిన్నగా నవ్వి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను శంబల నగరంలోని విష్ణుయాస సుమతి అనే దంపతులకు కొడుకుగా పుడతాను. ఈ నగరం విషయానికి వస్తే మునులు, యోగులు, సిద్ధులు ఇటువంటి వారు అక్కడ తమ యజ్ఞయాగాదులు చేసేవారు. కలిపురుషుడికి ఆ ప్రదేశం ఉందన్న విషయం తెలియకుండా దాన్ని మరొక డైమెన్షన్ లో విష్ణుమూర్తి దాచిపెట్టాడు. వైశాఖ శుక్ల ద్వాదశి నాడు శంబలలోని విష్ణుయాస భార్య సుమతి కడుపున కల్కి అవతారంలో 4 చేతులతో విష్ణుమూర్తి అవతరించాడు. అది చూసిన విష్ణుయాస సుమతి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు బ్రహ్మ ఒక అదృశ్య దూత అంటే మెసెంజర్ ద్వారా విష్ణుమూర్తికి సందేశం పంపుతాడు. ప్రభు, మీరు మానవ జన్మెత్తారు. ఈ సమయంలో 2 చేతులతో ఉండటం మంచిది అని చెప్పడంతో ఆ మిగిలిన 2 చేతులు అదృశ్యమైపోతాయి. అప్పటికే 4 చేతులతో ఆ శిశువును చూసిన వారిని విష్ణుమాయ కప్పేస్తుంది. ఇక అప్పటికే భూమిపై విష్ణువు రాక కోసం ఎదురు చూస్తున్న వేదవ్యాసుడు, పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇటువంటి వారు మారువేషాల్లో శంబలకు వచ్చి ఎదుగుతున్న ఆ బిడ్డను చూసి పరవశించిపోయారు. ఋషులు ఆ బాలుడికి కల్కి అని పేరు పెట్టారు. నమో నారాయణ